మేబీ మనం ఎమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినంతగా ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు, కానీ ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీగా. బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు, చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు, బట్ వేరే ఫాదర్ చూపించలేరు. వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా? మీరు స్వతహాగా మీరు ఆలోచించారా? నేను అసలు ఆలోచించలే. ద ప్రాబ్లమ్ ఇస్ మై ఫాదర్ డిడ్ంట్ యాక్సెప్ట్. మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే. ఐ మస్ట్ టెల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఏంటంటే ప్రతి క్షణం నేను ఇస్తా పోనీ ఫస్ట్ తను, ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి. చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు ఫిలిం పీపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు, ఏదో పేరుకి 1-2 లక్షలు ఇచ్చేసి. కానీ 2008లో అందరు కలిసి ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 50 lakhs దాకా సపోర్ట్ చేయడం అనేది. బయట వాళ్ళు 100 మాట్లాడతారండి, వి ఆర్ ద పీపుల్, మేము వి ఆర్ ద పీపుల్, వి ఫేస్ దెమ్, మాకు తెలుసు. నాన్నగారికి ఏమైంది? ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఐ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద హోటల్. హీ వాజ్ లైక్ స్టేజ్ మీద ఉన్నారు, హీ వాజ్ మైక్లో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. మళ్ళీ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, అంతా అయిపోయిన తర్వాత దెన్ దే సెడ్ మళ్ళీ లివర్ రిజెక్ట్ చేసేసింది. ఇట్స్ అ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్ అయింది. మళ్ళీ డాక్టర్ పిలిచి యూ హ్యావ్ నో టైం. ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు. వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే, కానీ అది చాలా టఫ్ కదండి అస్సలు. అంటే ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి. తీసుకొచ్చిన ఎంతసేపటికి, ఎన్ని గంటలకి జరిగిపోయింది? లాస్ట్ వర్డ్ కూడా అమ్మ అంటూ కళ్ళలోకి చూశారు. హి కుడెంట్ క్లోజ్ హిస్ ఐస్. కళ్ళు చూస్తూనే ఓపెన్లోనే ఉన్నారు. అలానే ఐ వాజ్ వన్ లైక్ ఇక్కడ ఉన్నా నేను. సమా నాకు ప్రపంచం మొత్తం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏవిఎస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ది బెస్ట్ కమెడియన్. చాలామందికి ఆయన యాక్టింగ్ ద్వారా పరిచయం, చాలామందికి ఆయన అంటే ఎంతో ఇష్టం కూడా. వారి డాటరు ఏవిఎస్ గారు ఇప్పుడు మన మధ్య లేరు, అందరికీ తెలిసిందే. వారి డాటరు ఆయనకి బాగాలేనప్పుడు వారికి లివర్ ఇచ్చి ఆపరేషన్ కోసం లివర్ ఇచ్చారనమాట. సో చాలామందికి తెలుసు ఇది. శాంతి శ్రీనివాస్ గారు వారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. క్వైట్ ఏ లాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఐ నో, దట్స్ వాట్ ఐ వాస్ వెయిటింగ్, ఇంతసేపు చెప్తున్నారు అని. అంత చెప్తే కానీ బట్ ఫాదర్స్ డేకి సరిపోదు అన్నట్లు నేను చెప్పాను. బట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాదర్స్ డేకి నాకు దిస్ ఇస్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ. నేను వేరేది ఏది అయినా కానీ బట్ ఫాదర్స్ డేకి అంటే వెంటనే నాకు కాల్ చేయగానే ఐఎమ్ రెడీ అండి. దేనికైనా నేను ఆలోచించేదాన్నేమో కానీ ఫాదర్స్ డే గురించి అండి మీరు చెప్పాలి అంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మా నాన్న గురించి మాట్లాడడానికి ఇంకొక 10 ఏళ్ళైనా సరే మాట్లాడుతూనే ఉంటాను. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. యూ జస్ట్ నాకు గుర్తు చేసుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అంటే యాజ్ ఎ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, యు ఆర్ ద యాప్ట్ గెస్ట్ అనమాట ఇప్పుడు మాట్లాడడానికి. థ్యాంక్ యూ. విన్నాను చాలా చోట్ల మదర్ కోసం. మేబీ మనం ఎమోషనల్గా మదర్తో కనెక్ట్ అయినంతగా ఫాదర్తో కనెక్ట్ అవ్వకపోవచ్చు అంటే ఇన్ రియాలిటీలో. ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు అంటే రెస్పాన్సిబుల్ ఫిగర్గానే ఉంటారు, కానీ ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఉన్న ఫిగర్గా మనకు కనిపించరు అనమాట పర్సనాలిటీగా. బట్ మీ బాండ్ నేను విన్నప్పుడు, చాలా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వెరీ హార్ట్ టచింగ్. యూనో సెకండ్ థాట్ అంటే ఫాదర్ ఎమోషనల్గా మనకి చూపించకపోయినా దెర్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లుక్. పిల్లలు చూడాలండి. ఫాదర్ ఏంటంటే ఆయన వెనకాలే ఉంటాడు. ఏ ఫాదర్ అయినా సరే వెనక ఉండి సపోర్ట్ చేస్తారు. అమ్మ ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ ఆల్సో ఎ మదర్, ఐ నో. మై హస్బెండ్ హీస్ అ ఫాదర్. సో నేను ఎదురుగా ఉంటాను. నాకు బాధ వస్తే ఏడ్ చేస్తాను, ప్రేమ వస్తే మదర్ వచ్చి ఎమోషనల్గా చూపించగలదు, బట్ వేరే ఫాదర్ చూపించలేరు. బట్ మనం అది చూడగలిగితే, పిల్లలు అది చూడగలిగితే దే విల్ అండర్స్టాండ్ ఫాదర్ మోర్ దెన్ అ మదర్. అమ్మ గొప్ప కాదంటలేదు, బికాస్ నేను కూడా అమ్మను కాబట్టి నేను అమ్మని తగ్గించాను. బట్ అట్ ద సేమ్ టైం
ఫాదర్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎక్కువ మనసులో లోపల లోపల ఉండేది ఫాదర్కి. బిహైండ్ ద స్క్రీన్ అంటాను చూసారా, సో ఫాదర్ అనేది ఆ వెనకాల ఆ పిల్లర్ లేకపోతే దిస్ నథింగ్, ఫ్యామిలీ ఉండదు. బికాస్ నాకు తెలిసినంత వరకు అండి, నాకు సంబంధించినంత వరకు, నాకు రోల్ మోడల్ నాకు కళ్ళు తెరిచి మార్నింగ్ ఇప్పటికీ కూడా నేను ఫస్ట్ తెరవగానే వెన్ ఐ ఓపెన్ మై ఐస్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ నేను చూసేది మా ఫాదర్ని. బికాస్ ఇప్పటికీ నా మొబైల్లో ఆయనదే ఉంటుంది. నా కళ్ళు తెరవగానే ఫస్ట్ నేను మా ఫాదర్ని చూస్తాను, తర్వాత మా ఆయన్ని మా పిల్లని చూస్తేనే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. ఈవెన్ టుడే ఇంకెప్పటికైనా సరే ఐ స్టార్ట్ మై డే విత్ దీస్ 3 people. సో ఐ ఎండ్ మై డే విత్ దీస్ 3 people. సో నాకేంటంటే అదొక డైలీ రొటీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ గురించి అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందామంటే మనకు తెలియకుండానే మన మదర్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయమండి. మనం ఎప్పుడు ఫాదర్ని ఇంప్రెస్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, మా నాన్నకి నచ్చుతుందా, మా నాన్న ఒప్పుకుంటారా, మా నాన్న మన పొగుడతారా, సో వై డు వీ డూ దాట్? కాకపోతే ఏంటంటే బయటకు మనం కూడా ఎక్స్ప్రెస్ చేయలేం. తెలియకుండా మదర్ ఏం చేస్తుంటామో ఆ భయం ఉంచాలి అని అమ్మ ఏం చేస్తుంది, ఫాదర్ మీద కొంచెం ఆ భయం ఉండాలి. నేను కూడా అలానే ఉండేదాన్ని. ఐమ్ నాట్ లైక్ వెళ్ళిపోగానే నాన్న అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం, ఐ నెవర్ లైక్ దాట్. ఎప్పుడు నేను వెళ్ళిపోయి మా నాన్నతో జోకులు వేయడం కానీ, మా నాన్న మీద ఇట్లా వెళ్ళిపోయి హగ్ చేసుకోవడం కానీ, ఐ నెవర్ డిడ్ దాట్. ఆ డిస్టెన్స్ మాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మ ఏం చేసేది అంటే, అమ్మ నాన్న వస్తున్నారు, జాగ్రత్త, నాన్న వస్తున్నారు, ముందు చదువుకోండి, ఇట్లా చిన్నప్పటి నుంచి లైక్ ఆ భయం అనేది, ఆ భయము కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ప్రతి మదర్ ఉంచుతుంది. ఓకే జాగ్రత్త, నాన్న వస్తున్నారు, మళ్ళీ నాన్న తిడతారు. సో ఆ చిన్న గ్యాప్ ఎప్పుడు ఉంచుతారు, ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలు ఆ చిన్న బౌండరీ దాటకుండా పిల్లలు కొంచెం స్ట్రిక్ట్గా పెరుగుతారు అన్న ఇది తల్లులకు ఉంటుంది కాబట్టి. సో నేను కూడా అలానే పెరిగాను. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను పొద్దున్న లేవకన్నా వచ్చి వెళ్ళిపోయి మా నాన్న దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే, చాలా వరకు నాకు తెలియదు, ఆయన నిద్ర లేస్తూనే వచ్చేసేసి తలుపు తీసి మెల్లగా నన్ను చూసి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ నిద్ర లేస్తూ బికాస్ దట్ ఈస్ హిస్ హ్యాబిట్. అది ఇప్పుడు నా హ్యాబిట్ అయిపోయింది. బికాస్ ఐ నో మోర్ విత్ హిమ్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వన్స్ వాళ్ళు కొంచెం మనకి దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేది. ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదండి, నేనని కాదు ఎవరికి తెలియదు. ఎదురుగా ఉన్నారుగా, అమ్మ ఉందిగా, నాన్న ఉన్నారు కదా. వన్స్ వీ లూజ్ దెమ్, చిన్న ఒక ఏజ్ అంటే ఇంకా మనకి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది చూసారా, అప్పుడు వన్స్ వీ లూజ్ దెమ్ వీళ్ళు అండర్స్టాండ్, ఓకే వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడ ఇది చేస్తుంటారు, ఓ వాళ్ళు ఇలా మనల్ని మిస్ అయ్యారా, మనం ఇలా మనల్ని మిస్ అవుతున్నాము అంటే, ఓకే వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఇలా 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 ఆలోచించేవారేమో అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. వన్స్ వి మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. సో అట్లా. బట్ ట్రాన్స్ప్లాంట్ టైంలో బీయింగ్ అ లేడీ, అప్పటికి మీరు మ్యారీడ్ అంటే ఇప్పుడే పెళ్ళైన అమ్మాయి, నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కంపల్సరీ ఏవిఎస్ గారికి అన్నప్పుడు కొడుకు ముందుకు వస్తారు. అంటే ఒకవేళ అమ్మాయి ముందుకు వచ్చిన రిలేటివ్స్ అమ్మ దగ్గర నుండి అందరూ కన్సిడర్ చేస్తారు, నువ్వు వద్దులే అమ్మా, నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నువ్వే అవుతావు కాబట్టి నీకు కాంప్లికేషన్స్ వస్తే, నీ బాడీలో కాంప్లికేషన్స్ వస్తే అక్కడ జనరేషన్ ఆగిపోద్ది కాబట్టి అమ్మాయిని ఎప్పుడు సెకండ్ ఆప్షన్గానే చూస్తారు. బట్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే మీరు లివర్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఓకేనా, మీరు స్వతహాగా మీరు ఆలోచించారా? మేబీ నేను అసలు ఆలోచించలే. ఐ హ్యావ్ నెవర్, నాకు సెకండ్ థాట్ కానీ ఇంకొక ఆలోచన, ఇంకోటి సెకండ్ దీనికి వెళ్దామని ఆలోచన లేదు. బికాస్ ఆ సిచ్యువేషన్లో ఎవరిది ఇదైతే మాకు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, లివర్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ డోనర్ దానికి వెళ్ళాలి అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ మాకు సెపరేట్ డోనర్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి, బట్ వీ హ్యావ్ ఓన్లీ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. ఆ రోజున వెన్ వీ అడ్మిటెడ్ హెమ్ ఇన్ ది హాస్పిటల్, దే సెట్ వీ హ్యావ్ 1% ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ 24 అవర్స్లో కనుక. బికాస్ హీ హ్యాస్ గాన్ ఇన్ టు స్టేట్ ఆఫ్ ఎన్కెఫలోపతి అంటారు కదా, అందరినీ మర్చిపోతారు. అట్ దట్ టైమ్ ఆల్సో, ఇప్పటికీ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈవెన్ నా దాంట్లో కూడా చెప్పాను, ఆ టైంలో కూడా హీ కుడ్ ఓన్లీ రిమెంబర్ మై నేమ్, నాట్ ఈవెన్ మై మదర్. నాకు ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పగలను అంటే, మా నాన్న నన్ను అంతా ప్రేమిస్తారు, అంత ఇదిగా. హీ యూస్ టు టెల్ మీ. బట్ అంటుంటా కదా, నాకు ఆయన సినిమాల్లో కానీ ఎక్కడైనా చూడండి, హీ హ్యాస్ అ డాటర్ సెంటిమెంటే ఉంటుంది. అది మా ఇంట్లో చాలా మంది కోపం ఉందనుకున్నది వేరే విషయం. చిన్న ఎప్పుడు తనే ఇదిగా ఉంటుంది, మేమెవరం మనుషులం కాదా అని. ఐ డోంట్ నో, సమ్హౌ నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. కానీ ఒక తెలియకుండా ఒక చిన్న గర్వం కూడా ఉంటుంది కదా, మా నాన్నకి నేనంటే ఎక్కువ ఇష్టం, హీ గివ్స్ మీ అ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. ఆ టైంలో ఏమైంది అంటే అందరూ చెక్ చేయించుకున్నారు. మదర్ అంటే వద్దు అన్నారు, షీస్ డయాబెటిక్ అట్ దట్ టైం, సో వద్దు అని చెప్పన్నారు. ఆల్రెడీ తనకి చిన్న ఏజ్లోనే చేస్తారు. సో దర్స్ నో ఛాన్స్ ఆఫ్ హర్ గివింగ్. ప్లస్ ఇంకోటి, అండ్ మా బ్రదర్ కూడా చెక్ చేయించుకున్నారు, సమ్ ఇష్యూస్ ఉన్నాయి, కష్టం అని చెప్పేసి అన్నారు. అండ్ నన్ను కూడా చూశారు, నాకు ఇంకా చెక్ చేయకుండానే కష్టం అమ్మా, బికాస్ ఐ యూస్ టు బి లైక్ చబీ, వెరీ చబీ.
కొంచెం కాదు, ఐఎమ్ లైక్ చాలా లావు ఉండేదాన్ని. సో లేదమ్మా కష్టము, ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ఫ్యాటీ లివర్ ఉంటే నువ్వెలా లివర్ డొనేట్ చేస్తావు, సో దర్స్ నో పాయింట్, యూ కెన్ గో అండ్ రిజిస్టర్ అండ్ ఆర్గన్ డొనేషన్ ఉంటుంది కదా, సో వాళ్ళ ఫౌండేషన్స్ ఉంటాయి, వెళ్ళి రిజిస్టర్ చేయండి, మీ లక్ బాగుంది అనుకుంటే దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు, బట్ దస్ టైం 1 year టైం పడుతుంది, బట్ ఆయనకి టైం లేదు, మేము విత్ ఇన్ 10 to 15 days మేము సర్జరీ చేయాలి. అండ్ ఎట్లా అంటే దేవర్ లైక్ ఒక పక్క ఒక సొల్యూషన్ చెప్తున్నారు, ఇంకో పక్క వచ్చేసి టైం లేదంటున్నారు. ఇవర్ లైక్ నేను అన్నాను సరే ఒక్కసారి టెస్ట్ చేయండి, దెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ మాకు లేదు అనుకుంటే దెన్ విల్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఒకవేళ నాకు అవకాశం ఉండి నేను టెస్ట్ చేయించుకోకపోతే దెన్ ఐల్ బీ, నేను జీవితాంతం నేను బాధపడుతూ ఉంటాను కదా. సో లెట్స్ టెస్ట్ ఇట్, ఒక చిన్న స్కాన్, సరే ఒక పని చేద్దాం, విల్ డూ సమ్ బ్లడ్ వర్క్స్, బేసిక్ బ్లడ్ వర్క్స్ ఉంటాయి కదా, సమ్ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ దో స్కానింగ్ మొత్తం కంప్లీట్ అబ్డామన్ స్కాన్ అవన్నీ చేద్దాము. దెన్ ఒకవేళ లేదు, ఇఫ్ రియల్లీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ మై లివర్, దెన్ వీల్ గో ఫర్ దిస్, దీనికి వెళ్దాము, బట్ నేను ఛాన్స్ మాత్రం ఇప్పుడు ఎవరు ఇది చేయడం దలుచుకోలేదు అనుకో. ఓకే అండి అన్నారు. దెన్ అనుకోకుండా ద థింగ్ ఇస్ ఐఎమ్ నేను చూసేదానికంటే కనిపించేదానికంటే ఐఎమ్ మోర్ హెల్దీ దాన్ వాట్ ఐ లుక్ అవుట్ సైడ్. అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ద డాక్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్, హౌ కమ్ యూర్ లైక్ ఆల్ మై వైటల్స్ వర్ నార్మల్, ఆల్ మై పారామీటర్స్ వర్ నార్మల్, అండ్ మై లివర్ ఇస్ పర్ఫెక్ట్లీ హెల్దీ, దర్ ఇస్ నో ఫ్యాట్, అండ్ ఆల్ మై కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్, ఎవ్రీథింగ్. అంటే ఆయన షాక్ అయ్యాడు అనమాట. నేనంటే నా పర్సనాలిటీకి నా రిపోర్ట్స్కి సంబంధం లేదు. సో దెన్ ఐ సెడ్ సార్ ఇప్పుడు ఇది ఓకే కదా అంటే ఇట్స్ ఓకే అన్నారు, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మై ఫాదర్ డిడ్ంట్ యాక్సెప్ట్. ఛాన్సే లేదు, నేను అసలు రిస్క్ తీసుకొని నీ విషయంలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ 15 days దెన్ ఫైన్, ఐఎమ్ ఓకే విత్ దిస్, నేను ఐఎమ్ నాట్ గోయింగ్, నేను అసలు ఒప్పుకోను, నువ్వేమన్నా అనుకో నేను ఒప్పుకోను. దెన్ ఇట్ టుక్ us నాకు 1 week, మాకు 1 week పట్టింది. అండ్ వెన్ మై హస్బెండ్ కేమ్, ఐ మస్ట్ టెల్ హిస్ నేమ్, బికాస్ తను ఒప్పించకపోతే, తను ఒప్పుకోకపోతే ఐ వుడెంట్ హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు ఐఎమ్ మ్యారీడ్, సో నాకు ఈ రోజు కాదండి, ఇంకో 10 ఏళ్ళైనా, ఇంకొక 20 ఏళ్ళైనా సరే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేది కొంతమంది నా లైఫ్లో ఉన్నారు. ద ఫస్ట్ పర్సన్ ఇస్ మై హస్బెండ్, హూ వాజ్ లైక్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యూ డూయింగ్ ఇట్. అండ్ మై ఫ్యామిలీ, మా అత్తగారు కానీ మా మామగారు కానీ, అండ్ మై సిస్టర్ ఇన్ లా, షీఈస్ ఆల్సో ఎ డాక్టర్. సో తనంది అదేంటి వాళ్ళ నాన్నకి చేయొద్దంటారేంటి, షీ విల్ డూ ఇట్. వాళ్ళందరూ మళ్ళీ మా నాన్న వచ్చి మా అత్తయ్య గారితో మామయ్య గారితో, బికాస్ పెద్దవాళ్ళు కాబట్టి హీ హ్యాస్ టు టేక్ దే పర్మిషన్. ఇదంతా ఆయన ఒప్పించిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో. అండ్ వాళ్ళని అడిగితే అదేంటండి, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ, మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అండి. ఈ రోజు కాదు ఇప్పటికై మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా మా ఆయన వల్లే. ఐ మస్ట్ టెల్ ఇస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఏంటంటే ప్రతి క్షణం నేను ఇస్తా పోనీ, నిజంగా ఏదైతే బ్లడ్ గ్రూప్ లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్కి వీ జస్ట్ నీడ్ బ్లడ్, ఇది ఓన్లీ బ్లడ్ గ్రూప్ సేమ్ లైట్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఫర్ కిడ్నీ వీ నీడ్ సమ్ మ్యాచింగ్స్ ఎక్కువ కావాలి అంటారు, బట్ లివర్కి ఇట్ ఇస్ ఓకే ఫర్ బ్లడ్ గ్రూప్, కొన్ని పారామీటర్స్, బేసిక్ పారామీటర్స్ సరిపోతాయి అన్నట్టుగా చెప్పారు అప్పట్లో. నేను ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత డాక్టర్స్ అన్నారు లేదు, అదే మీ దానికంటే బ్లడ్ ఇది కాబట్టి, బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళిద్దరూ, బికాస్ ఇమీడియట్ బ్లడ్ రిలేటివ్ కాబట్టి, సో తనది ఇదవుతుంది అంటే నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు, ఒకవేళ తను షీల్ బి అవుట్ ఆఫ్ రిస్క్ అనుకుంటే ఐ విల్ డూ ఇట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ తను, ఎందుకంటే ఏ అల్లుడు రాడండి ముందుకి, కొడుకు వస్తాడు, కూతురు వస్తుందో, వైఫ్ రావచ్చు, కానీ ఏ అల్లుడు వచ్చి నేను చేస్తానని చెప్పి ఎవరు అనరు. మై హస్బెండ్ కుడ్ డూ దాట్. అండ్ ఐ నో, అంటే నాకు ఫాదర్స్ డే రోజు కూడా నేను తన గురించి ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్న తర్వాత నన్ను అలానే చూసుకుంటున్నారు ఇప్పటికీ, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఐఎమ్ లైక్ ఇప్పటికీ నన్ను అలానే చూసుకుంటున్నారు. మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ సో లెట్స్ కమ్ బ్యాక్ టు మై ఫాదర్. సో ఫైనల్గా ఆయన ఒప్పించి వీ హెవ్ కమ్ టు దట్ థింగ్ సిచ్యువేషన్, మొత్తం మళ్ళీ టెస్ట్లు వీ హెవ్ కమ్, అట్లా వెళ్ళాము. నాకు ఇంకోటి ఏంటంటే నాకు భయం లేదు. ఐఎమ్ నాట్ ఈ నీడిల్స్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దీస్ నీడిల్స్ ఆర్ నైఫ్స్, సిజర్స్, నాకు ఏ రోజు భయం లేదు. ఐ డోంట్ నో, సమ్హౌ ఐఎమ్ లిటరల్లీ, అందరూ అన్నారు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నట్టు నటిస్తున్నావా అని కూడా అడిగారు ఆ మూమెంట్లో. మేబీ ఆ ఎమోషన్ ఎక్కువ ఉండిందా అయి ఉండొచ్చు, బికాస్ ఐ వాజ్ లైక్ ఐమ్ కంప్లీట్లీ, నువ్వు మేనియాక్ లా బిహేవ్ చేస్తున్నావు, యూ లైక్, అంటే సర్జరీకి కూడా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కదా, స్ట్రెచర్ మీద తీసుకెళ్ళాలి, వీల్ చైర్ మీద తీసుకెళ్ళాలి. ఐ వాజ్ లైక్ నేను నడిచి వచ్చేస్తానంటే, యూ బిహేవింగ్ లైక్ యూర్ స్ట్రాంగ్ ఆర్ యూర్ యాక్టింగ్ స్ట్రాంగ్ అని అడిగారు కూడా డాక్టర్స్. వీ హ్యావ్ అ ప్రోటోకాల్, నీకు నిజంగా భయం అయితే చెప్పు, యూ డోంట్ లేదండి నిజంగా నాకేం భయం లేదు, నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హిమ్. సో నాకు అది మైండ్లో పడిపోయింది. వీ టుక్ అరౌండ్ 15 days టైం.
మాకు సర్జరీకి అండ్ మేము డిసైడ్ చేసుకున్న దానికి మాకు సర్జరీకి 15 డేసే ఉంది. సో ఈ 15 డేస్లో ఐ నీడ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫ్యామిలీ, ఐ నీడ్ టు ప్రిపేర్ మై ఫాదర్. ఆయన్ని ప్రిపేర్ చేయడానికి వీ టుక్ టైం. సో ఎవ్రీవన్ అందరూ వచ్చారు, రిలేటివ్స్, ఎవ్రీవన్ ఇస్ దేర్. బట్ ఎవరు లైఫ్ రిస్క్ చేసుకోరు కదా, ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. సో మేము అడగదలుచుకొని కూడా అడగదలుచుకోలేదు. హీ హాస్ బ్రదర్స్, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు. ఎవ్వరు వద్దు, వీఆర్ డూయింగ్ ఇట్. దెన్ కమ్స్ ద పార్ట్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకంటే అప్పుడు దట్ ఈస్ మై ట్రాన్స్ప్లాంట్, ఇస్ ద ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్, లైవ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ మాదే ఫస్ట్ హైదరాబాద్లో. అవునా? ఓకే. అప్పుడేదో ఆ ఇల్లు దేవర్ లైక్ పర్వాలేదా అండ్ దే టేకన్ మన ఉంటుంది కదా. సో అన్నీ తీసుకున్న తర్వాత దే టేకన్ మై హస్బెండ్ సిగ్నేచర్ అండ్ ఓకే కదా అంటారు. అండ్ ఫైనాన్స్ థింగ్, మనకి డబ్బు కావాలి కదా. సో ఇట్ టేక్స్ ప్రతి అమౌంట్ ఆఫ్ మనీ. సో ఆ టైంలో ఏమైపోయిందంటే అంతకు ముందుగానే వీ లాస్ సమ్ మనీ. సో వీవర్ ఇన్ లాసెస్. నాన్న మూవీ తీశారు. సో ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ టూ స్ట్రాంగ్. సో వీఆర్ ఓకే, బట్ ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ ఎట్ ఆల్ టూ స్ట్రాంగ్ టు, అంటే ఆ సర్జరీకి పెట్టుకునే అంత స్ట్రాంగ్ కాదు. దెన్ కమ్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీవన్ అండి, ఇవాళ చెప్పాలి, ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ద వన్ హూ వాస్ కమ్ ఫార్వర్డ్ టు అక్యుములేట్ ఆల్ ద ఫండ్స్ వాస్ మురళీమోహన్ గారు. ఈ రోజుకి కాదండి, ఎప్పుడు చెప్పుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటుంది. దే హ్యావ్ గివెన్ అస్ అనదర్ 6 years ఆఫ్ మై ఫాదర్. నేను ఇచ్చింది వేరు, అందరూ కలిసి వచ్చి ఇండస్ట్రీ మమ్మల్ని సపోర్ట్ చేశారంటే ఇంకొక 6 years మమ్మల్ని మా డాడీతో ఉండేటట్టుగా వాళ్ళు ఇచ్చారు. సో ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఎవ్రీవన్. అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఎవరు వచ్చేసేసి మేము ఇస్తున్నామని ఫోటోలు పెట్టి ఎవరు చేయలేదండి. నో వన్ నోస్ దిస్. నేను చెప్పే వరకు ఎవరు వచ్చి మేము ఇలా ఇస్తున్నామని ఎవరు చెప్పలా. అప్పుడు ఎంత ఖర్చు అయింది? ఏ ఇయర్లో? అప్రాక్సిమేట్లీ ఇట్ వాస్ ఇన్ 2008. 2008లో. ఓకే. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అరౌండ్ 50 వరకు అయిందండి. 50 lakhs. సర్జరీ అంతా ఏంటి, మీరు రెడీగా ఉన్నా, డోనర్ రెడీగా ఉన్నా, జస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మీరు తీసి డాడీకి పెట్టడానికి మెడిసిన్స్, టెస్ట్లని చాలా ఎక్కడికక్కడికి. ఎందుకంటే ఫస్ట్ కదా, దేవర్ లైక్ చాలా అయింది. 50 lakhs చేంజ్ ఎంతో సర్జరీ, 33 or సంథింగ్. యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్, బట్ 50 వరకు అయితే అయింది. బట్ ఇప్పుడు రైట్ నో అంత లేదు కదా, ఇప్పుడు అంత లేదండి. బికాస్ అప్పుడు మేబీ కొత్త మీదే ఫస్ట్ అన్నారు కాబట్టి కొత్త చాలా పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికో బాంబే పంపించి, అప్పుడు ల్యాబొరేటరీస్ కొన్ని ఇక్కడ లేవు కూడా. సో బాంబే పంపించడం కానీ, అక్కడ నుంచి టెస్ట్లు చేయించడం కానీ, ఇట్ వాస్ లైక్ కొంచెం ఇట్స్ మనీ బాగా ఇన్వాల్వ్డ్ ఉండే. అండ్ వీ నో ద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆల్సో. పాపం వాళ్ళు చాలా ట్రై చేసి, అండ్ దేవర్ లైక్ చాలా ట్రై చేసి వేరే డాక్టర్, అక్కడ నుంచి డాక్టర్ మొహమ్మద్ రేలా గారిని ఆయన్ని ఇక్కడికి పిలిపించి, అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ప్రాసెస్ కాబట్టి లాట్ ఆఫ్ ఫండ్స్ ఆల్సో, ప్రిటీ బిగ్ అమౌంట్ అయింది. బట్ ఇప్పుడు తగ్గింది చాలా. ఇప్పుడు చాలా రీజనబుల్ అయింది. అండ్ మనకి ఇక్కడ చాలా వచ్చేసాయి కదా, ఇప్పుడు ల్యాబ్స్ కానీ ఏదైనా సరే మనకి వచ్చేసాయి కాబట్టి. సో ఇవన్నీ మనకి అన్ని అక్యుములేట్ చేసుకునేప్పటికీ అంత అయింది. మాకు ఆ టైంలో అప్పట్లోనే ఆలోచించకుండా, అంటే చాలా మంది బయట తెలియని వాళ్ళు అనుకుంటారు ఫిలిం పీపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉండదు, ఏదో పేరుకి 1-2 లక్షలు ఇచ్చేసి. కానీ 2008లో అందరు కలిసి ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 50 lakhs దాకా సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద విషయం అండి. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా వచ్చి మమ్మల్ని కలిశారు. ప్రతి ఒక్కళ్ళు, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఎవ్రీవన్ మమ్మల్ని హాస్పిటల్లో పర్సనల్గా వచ్చి కలిశారు నాన్నని. అది వాళ్ళ గెస్చర్. మన బయట వాళ్ళు అందరూ మాట్లాడతారండి, వీ ఆర్ ద పీపుల్, వీ ఆర్ ద పీపుల్, వీ ఫేస్ దెమ్. మాకు తెలుసు. బయట చూసి ఆ న్యూస్లు ఈ న్యూస్లు గాసిప్లు చూసి మాట్లాడేస్తే సరిపోదు కదా. చిన్న ఇష్యూస్ ఫ్యామిలీలో కొట్టుకోమండి. ఒకే ఇంట్లో, ఒకే ఫ్యామిలీలో, ఒకే రక్త సంబంధికులు మనమే కొట్టుకుంటాము. చిన్న ఇష్యూస్ ఎవరికి ఉండవండి. ఇవాళ కొట్టుకుంటాం, రేపు పొద్దున మాట్లాడుకుంటారు. అవన్నీ మనం ఇది తీసేసుకొని వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, వీళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఇండస్ట్రీలో ఇలా గొడవలు ఉన్నాయి, ఇండస్ట్రీలో అలా నో వన్ అండి, అందరూ బాగుంటారు. వెన్ ఒక కష్టం వచ్చింది ఒకళ్ళకి అంటే అందరు నిలబడతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ యాజ్ వెల్. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నేను 10 మందితో నేను బాగుంటే 10 మంది నాతో బాగుంటారు కదా, అంతే. సో ఇప్పుడు అందరిలోనూ మనం ఇదిగా ఉంటే మనతో బాగుంటారు. నేను మొహం మార్చేసుకొని తిరిగేసేస్తే వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు రేపు నాకు అవసరం అయితే. సో అట్లా ఉండొచ్చు. మన మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలని చూస్తారు. బట్ డిపెండ్స్ ఆన్ మన ఇద్దరి మధ్య మీరుకు నాకు ఎలా ఉంది ర్యాపో అనేది ఒకటి చిన్న లైన్ ఒకటి ఉంటుంది. అది ఎవ్వరు అబ్జర్వ్ చేయరు. నేను అదే అనుకుంటా, అవును నాకు కష్టం వచ్చింది, మా నాన్నకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. బికాస్ హీ వాస్
ఆల్వేస్ విత్ దెమ్. వాళ్ళతో బాగున్నారు, వాళ్ళిద్దరి మధ్య ర్యాపో బాగుంటుంది. సో వెన్ 2 people హ్యావ్ అ గుడ్ ర్యాపో, వాళ్ళు ఎంతటికైనా వస్తారు, ఎంత దూరమైనా మనకి హెల్ప్ చేయడానికి వస్తారు. ఎందుకు రారు? సో నాన్నగారిది ఫస్ట్ నాకు గుర్తున్నంత వరకు ఏవిఎస్ గారి మరణం తర్వాతే కలీగ్స్ అని చెప్పొచ్చు కదా, ఆయన తోటి యాక్టర్స్ ఎవరైతే కమెడియన్స్ ఉన్నారో ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు ఆయన జనరేషన్ వాళ్ళు. అసలు యాక్చువల్లీ నాన్నగారికి ఏమైంది? మిగతా వాళ్ళదైతే నాకు కొంతమంది తెలుసు, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, మేబీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. బట్ నాన్నగారికి ఏమైంది? అది 5 years తర్వాత ద లివర్ రిజెక్ట్ అవుతుంది అనేది ఒకటి విన్నానండి, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ లివర్ అయితే నాది ఫారెన్ బాడీ ఆర్గన్, నా ఆర్గన్ ఆయనకి పెట్టాం. సో అది 5 years తర్వాత లైక్ రిజెక్ట్ అయింది, మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ టెండింగ్ టువర్డ్స్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు క్లారిఫై, ఆయనకి ఏ అలవాట్లు లేవు. అందరూ ఆయన బాగా తాగేసేసి ఉంటాడు, వాళ్ళ అమ్మాయి అమ్మాయి అంత చేసినా కూడా మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మాట కూడా నేను విన్నా. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఆయనకి ఏ అలవాట్లేదు. హీఈస్ అ టీటోటలర్, హీఈస్ అ వెజిటేరియన్. ఆయనకి తాగుడు కానీ స్మోకింగ్ నథింగ్, ఒక్క చెడు అలవాట్లేదండి. మేబీ యూజువల్లీ లివర్ అండ్ కిడ్నీ అంటే అలాగే కన్సిడర్ చేస్తారు చాలా మంది. లివర్ మోస్ట్లీ లివర్ అనగానే తాగేసేసి ఉంటారు కదా, తాగి పాడు చేసుకుంటారు అందరు, ప్రతి ఒక్కళ్ళు. ఆయన జరిగిన అంటే ఆయన నాన్నగారితో అయిపోయిన తర్వాత వీ లాస్ట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ మొన్న కూడా 5-6 years ఇంత కూడా ఎవరో వెళ్ళి ఆ అమ్మాయి అంత చేసింది కానీ ఆయన నిలబెట్టుకోలేదయ్యా, మళ్ళీ తాగి పాడు చేసుకున్నారు. ఓ మై గాడ్, నేను చెప్తున్నాను రా బాబు, ఎవరికి ఇంతమందికి చెప్పాను నా ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా సరే, ఆయనకి దట్ ఈస్ నాట్ ద రీజన్. లివర్కి ఒకటే రీజన్ ఉండదు. మన బాడీలో ఒక ఆర్గన్ ఏదైనా ఇది చేయట్లేదంటే 1,00,000 రీజన్స్ ఉండొచ్చు. బట్ ఏంటంటే జనాలకి తెలిసింది ఒకటే రీజన్, తాగితే లివర్ పోతుంది. సో ఓకే, ఆయనకు కూడా అదే జరుగుతుంది. హీ హ్యాస్ అ సమ్ అదర్, ఆయనకి వేరే రీజన్ ఉంది. ఆ రీజన్ ఇప్పటికీ మాకు తెలియదు, డాక్టర్స్కి తెలియదు. దే ట్రై టు డూ ఇట్. బట్ మేమేమనుకున్నామంటే వాళ్ళ డాక్టర్స్ ఏమన్నా మైట్ బీ అ ప్రొలాంగ్ డయాబెటిస్. హీ వాజ్ డయాబెటిక్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. అరౌండ్ 30s లోనే, ఎర్లీ 30s లోనే హీ వాజ్ డయాబెటిక్. సో అది కూడా రీజన్ అయ్యిండొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ అది రీజన్ అని ఎగ్జాక్ట్గా వాళ్ళు కూడా క్లారిఫై చేయలేదు. ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఏంటంటే ఆయన తాగి పాడు చేసుకున్నారు, ఇది లేదు అది. బట్ సమ్వేర్ మళ్ళీ లివర్ రిజెక్ట్ అయిన తర్వాత వీవర్ లైక్ లేదు మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ చేయొచ్చు అన్నారు, అవకాశం ఉంది అన్నారు. ఓకే అని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం. వీ డోంట్ నో. నాకు కూడా ఎలా తెలిసిందంటే he used to work for some foundations. He's very fond of helping people and all. సో మా ఊర్లో కూడా ఆయన పుట్టిన ప్లేస్ తెనాల్లో కానీ ఎక్కడైనా అన్ని చోట్ల ఆయన ఏదైనా ఉంటే ఎవరికైనా చేయాలి నలుగురికి, ఇట్లానే గ్లోబల్ వాళ్ళని తీసుకెళ్ళడం కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఏదన్నా హీ లైక్స్ దట్. సో అట్లానే ఒకసారి ఏదో ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటే ఐ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద హోటల్. అక్కడ సమ్ ఫంక్షన్ జరుగుతుంటే ఐ డ్రాప్డ్ హిమ్. నేను వెళ్ళేసి వస్తాను నాన్న, సో ఐ పిక్ హిమ్ అప్. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ నుంచి వీ వర్ లైక్ టెస్ట్లు చేస్తున్నాం జస్ట్ మళ్ళీ ఎలా ఉంది తెలుసుకోవడానికి అని చెప్పి. బికాస్ హీ వాజ్ ఫీలింగ్ వీక్గా ఉందమ్మా అది ఇది అంటే ఐ యూస్ టు, నేను ఎప్పుడు ఆయనతోనే ఉండేదాన్ని. నాకు పెళ్ళి అయిన కూడా పెళ్ళి కానట్టే ఆయనతోనే ఉండేదాన్ని, అక్కడే ఇది చేస్తుండేదాన్ని. ఐ హ్యావ్ అ బేబీ అట్ దట్ టైం, నాకు అప్పటికి డెలివరీ అయ్యింది. సో సరే నాన్న నేను వెళ్ళేసి వస్తాను, మీరు ఇది అయిపోగానే ఏది అయిపోయే లోపు నేను వచ్చేస్తాను నాన్న అని చెప్పేసి నేను మా హస్బెండ్ డ్రాప్ చేసేసి వీ వెంట్ టు స్మాల్ బర్త్డే పార్టీ. అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి నేను వెళ్ళాను. I heard that he fainted in a program. He was like స్టేజ్ మీద ఉన్నారు, he was మైక్లో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారు. We don't know. నేనేమనుకున్నానంటే ఓకే హైపోగ్లైసెమిక్, ఎందుకంటే మార్నింగ్ నుంచి హీ వాజ్ లైక్ కంటిన్యూస్గా MRIs అని అవన్నీ చేయిస్తున్నారు, ప్రాపర్గా తినలేదు ఆయన, హీస్ డయాబెటిక్, సో షుగర్ డౌన్ అయిపోయి ఉంటుంది, ఆ కాన్సెప్ట్లోనే ఉన్నా. సరే మళ్ళీ తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, అంతా అయిపోయిన తర్వాత దెన్ దే సెడ్ మళ్ళీ లివర్ రిజెక్ట్ చేసేసింది, ఇట్స్ ఫెయిల్యూర్, ఇట్స్ అ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్ అయింది మళ్ళీ. వాట్ ఈస్ ఇట్, మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిందండి? 5 years 6 years, అప్పటికి 6th year ఏదవుతుంది, 6 years కదా, 5 years నిండి 6th year జరుగుతుంది కదా అంటే, లేదు దెర్ ఇస్ సేయింగ్ మామూలుగా కూడా ఇక్కడ కూడా 5 years తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ లైక్ కాన్స్టెంట్గా ఇదైంది అంటే దే లివ్ లాంగర్. సో ఏదో ఉంది అన్నారు, బట్ నాకు కూడా ఐఎమ్ నాట్ క్లారిటీగా తెలీదు. సో వెళ్ళిన తర్వాత లేదు సార్ మళ్ళీ ట్రై చేద్దాం, పోనీ మళ్ళీ నేనే ఇవ్వచ్చా అంటే డాక్టర్ వాజ్ లైక్ నీకు అసలు బుర్ర ఉందా, ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, ఇంకొకసారి ఇచ్చే ఛాన్స్ లేదు లైఫ్లో నీకు, యూ హ్యావ్ ఓన్లీ 1 chance, you've done that, because I'll be left with only 1 artery and 1 vein.
మనకి లివర్కి 2 arteries and 2 veins కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దిల్ కట్ 1 artery and 1 vein ఫ్రమ్ మై లివర్ అంటే ఆయనకి అటాచ్ చేస్తారు. సో ఐ విల్ బి లెఫ్ట్ విత్ 1 artery and 1 vein. లివర్ మళ్ళీ సైజ్ పెరిగిపోతుంది, బట్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ 1 artery and 1 vein అని చెప్పారు అప్పట్లో. సో యూ కెనాట్, నువ్వు ఇప్పుడైతే నువ్వు ఇవ్వలేవు. అండ్ అగైన్ దానికి తగ్గట్టు ఏమైందంటే దానికి కోరిలేటెడ్గా హీ హ్యాస్ అ రీనల్ ఫెయిల్యూర్. ఓకే, వెంటనే దాంతోపాటు రీనల్ ఫెయిల్యూర్ అయిపోయింది, కిడ్నీస్. అంటే అసలు ఇంత ఎందుకు జరిగింది, సడన్గా జరిగిపోయినాయి అన్ని విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ఇదన్నీ మాకు. దానికి తగ్గట్టు హార్ట్, దాంతో కోరిలేటెడ్ హార్ట్ వాజ్ వీక్. హార్ట్ ఆల్మోస్ట్ లైక్ మీకు 50% ఇది అవుతుంది ఫంక్షనింగ్. ఇదంతా ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కాలే. సడన్గా మీ ఎర్లీ ఏజ్లో డయాబెటిక్కి అదే కనిపిస్తుంది కదా రీజన్. అదే నాకు అర్థం కాలేదు. వీవర్ లైక్ ఏంటి ఇది ఇంత, బికాస్ ఐ వాజ్ లైక్ నాకు అప్పుడు బేబీ ఉండేది, నన్ను హాస్పిటల్కి ఎంటర్ అవ్వని ఇచ్చేవాళ్ళు కదా. కింద కార్లో పాపను పడుకోబెట్టి ఒకళ్ళు మనిషిని కూర్చోబెట్టి పైకి వెళ్ళి మళ్ళీ ఆయన చూసుకొని మళ్ళీ కిందకి వచ్చి కింద కార్లో ఉండేదాన్ని. ఎందుకంటే పాపను వదిలిపెట్టేదాన్ని కదా. షీఈస్ లైక్ 2 months old. ఓకే, షీ వాజ్ 2 months old అండ్ లైక్ 2-3 months old అనమాట. సో పైకి వెళ్ళేదాన్ని మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ, బికాస్ ఎందుకంటే డాక్టర్స్ ఏంటంటే ఐ వాజ్ లైక్ కాన్స్టెంట్లీ విత్ హిమ్ ఆల్ ద టైమ్. ఆ 5 years 6 years ఏదైతే ఉందో day 1 నుంచి ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఆయన పడిపోయారో ఆ రోజు నుంచి కూడా లాస్ట్ డే వరకు కూడా ఐ వాజ్ దేర్ విత్ హిమ్. సో డాక్టర్స్ ఎవరంటే వాళ్ళ అమ్మాయి ఏది, ఆ అమ్మాయి పిలిచిన అమ్మాయికి తెలుస్తుంది కదా. సో అట్లా అయిపోయింది అనమాట. ఏదన్నా సరే ఫోన్లో మాట్లాడాలన్నా మెడిసిన్ కావాలన్నా, సో నాకు ఇంకా వేరే ఎవరైనా చూసుకుంటానా, వదిలే నేను చూసుకుంటాలే, నాకు అట్లా అది మైండ్లో పడిపోయింది. సో హాస్పిటల్స్ అనగానే ఓకే ఎవరున్నారు, హాస్పిటల్స్ ఉంది కదా దాన్ని పిలవండి అంటారు, అలా అయిపోయింది. ఇప్పటికి కూడా హాస్పిటల్ అనగానే ఐ నో ఎవరిది ఎట్లా కేర్ తీసుకోవాలి ఏంటండి. హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా నైట్ కూడా అమ్మతో పాటు కంపల్సరీ నేను ఉండేదాన్ని. అన్లెస్ అండ్ అంటిల్ పాప పుట్టిన తర్వాత ఐ హ్యావ్ టు పాపతో ఉండాలి కాబట్టి ఐ కుడెంట్ స్టే లాస్ట్లో. బట్ నాకు లాస్ట్లో కూడా సో పాప డెలివరీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ఫైన్, ఇప్పుడు నేను మా నాన్నతోనే ఉంటాను ఈ సంవత్సరం. ఆ సంవత్సరం మొత్తం లాస్ట్ 1 year ఇప్పటికీ నాకున్న చిన్న మినిమం సాటిస్ఫాక్షన్ ఏంటంటే లాస్ట్ 1 year ఐ వాజ్ విత్ హిమ్ కంప్లీట్లీ. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ మై ఇన్లాస్ ఫర్ ఆల్సో ఫైన్ అక్కడే ఉండు. నాకంటే వాళ్ళు భయపడ్డారు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది ప్రెగ్నెన్సీ, బికాస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ. అండ్ ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్, అంటే మీరు లివర్ అయితే రీగ్రో అవుతుంది మళ్ళీ పెరుగుతుంది, బట్ మీరు చెప్పారు ఆర్టరీ అండ్ వెయిన్ అనేది ఇప్పుడు మీకు ఒకటే ఉంది అన్నారు కాబట్టి అందరికీ అనిపించే క్వశ్చన్ ఏది, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావాలి? కొన్ని వచ్చాయండి కాంప్లికేషన్స్. లైక్ ఐ హ్యావ్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, బట్ నాకేమైంది అంటే ఐ హ్యాడ్ దిస్ మనం ఏమంటాం ప్రీ-ఎక్లెంప్సియా అంటారు. ఐ హ్యాడ్ దిస్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. ప్రీ-ఎక్లెంప్సియా అంటారు. దట్ ఈస్ లైక్ అది కొంతమందికి మనకి పూర్వకాలంలో మనకి కొంతమంది డెలివరీలు అయిపోగానే ఆడవాళ్ళు చనిపోయేవారు. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో ఇట్ మైట్ లీడ్ టు అ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్కి కానీ. సో దట్ ఈస్ ద రీజన్. అదొక్కటి నాకు కాంప్లికేషన్ వచ్చింది, బట్ దట్ వాస్ వెల్ టేకెన్ కేర్ బై ది డాక్టర్స్. అంటే సిమ్టమ్స్ ఎలా ఉండేవి అంటే ముందు నుంచే తెలిసేదా? నాకేం తెలియలేదండి. నాకు చెప్పినా కూడా నేను డ్యూరింగ్ డెలివరీ అంటున్నారా? అది డెలివరీ ముందు ఒక 2-3 months ముందే తెలిసింది. అండ్ ద డాక్టర్స్ వర్ లైక్ నాకు ఫస్ట్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం కదా, డెలివరీ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అండ్ ఆల్ వచ్చాయి. అది తగ్గిపోయి తర్వాత అది హైపోగ్లైసిమియా అయిపోయింది సడన్ గా. అండ్ దెన్ ఐ హ్యాడ్ ప్రెగ్నెన్సీ అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్. సో అది ఎట్లా అంటే నాకు హైపర్ టెన్షన్ కూడా నార్మల్ గా కాదు, ఇట్ వాస్ లైక్ 220/110. ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ రేంజ్కి వెళ్ళిపోయింది. సో అది చూసేసి డాక్టర్స్ ఏం లేదు, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 steps వేసేస్తే మై బీపీ వుడ్ రైజ్ టు 200. అండ్ మా డాక్టర్ వచ్చేసి వచ్చావు కదా ఇప్పుడే వచ్చావు కదా రిలాక్స్ అండ్ పడుకోపెట్టి ఒక 15-20 minutes తర్వాత ఇఫ్ దే చెక్ ద బీపీ ఆల్సో ఇట్ విల్ బి లైక్ 180-190, ఇట్ విల్ బి అట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది. మేబీ ఆర్ యు వరీడ్ అంటే ఏదైనా వరీ అవుతున్నప్పుడు కూడా అలా ఉంటుంది? అసలు భయం లేదండి నాకు అస్సలు. ఈ రోజు కూడా కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నాకు అసలు ఎప్పుడు భయం లేదు. ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఐ వాజ్ ఓన్లీ వన్ హూ వాజ్ స్ట్రాంగ్. అందరు భయపడుతున్నారు. మై హస్బెండ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఇస్ లిటరల్లీ ఆయన కళ్ళమ నీళ్ళు వచ్చేస్తున్నాయి. డాక్టర్ ఏమన్నారంటే సర్జరీ చేద్దాము, షీ కెన్ నాట్ గో ఫర్ అ నార్మల్ డెలివరీ బికాస్ ఆ టైంలో అంత బీపీతో బ్లడ్ ప్రెషర్తో ఇఫ్ షీ గోస్ ఫర్ అ నార్మల్ డెలివరీ వీ కెన్ నాట్ మేక్ ఇట్ ఫర్ హర్. సో ద డాక్టర్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు టెల్, నేను రెయిన్బోలో డెలివరీ అయింది. పాప ఆవిడ డాక్టర్ ప్రణతి రెడ్డి గారు చాలా కేర్ తీసుకున్నారు. ఒక 2 రోజుల ముందే నన్ను ఓకే అర్థమైపోయింది వాళ్ళకి సిచ్యువేషన్, మై హైపర్ టెన్షన్ అది తగ్గట్లేదు. సో ముందే ఐసీయూలో ఉంచేసి ఒక 2 days దే సెడ్ మేము చూద్దాము డెలివరీ
దే వాంటెడ్ టు ప్రొలాంగ్ ఇట్ ఫర్ 1 more week. బికాస్ ఎందుకంటే ఇంకొంచెం 1 week టైం ఉంటుంది కదా, బేబీ మళ్ళీ ప్రీమేచ్యూర్ అవ్వకూడదని. సో లైక్ ఓకే ప్రొలాంగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఫైనల్లీ ఆ కండిషన్ చూసేసి లేదు సర్జరీ చేసేద్దాం, ఇట్స్ లైక్ హై టైమ్ నౌ అని చెప్పేసి సర్జరీ తీసేశారు. అండ్ ఐ మస్ట్ టెల్, సర్జరీ చేసి బేబీని తీసుకొచ్చి నాకు చూపించి బయటికి తీసుకెళ్ళి చూపిస్తే హీ సా ద బేబీ అండ్ హీ వెంట్ బ్యాక్. మా వాళ్ళు ఇప్పటికీ చెప్తారు, మా మావయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ, హీ వెంట్ బ్యాక్, హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్, రెయిన్బో స్టెప్స్ మీద కూర్చొని హీ వాజ్ లిటరలీ క్రైయింగ్. మా నాన్న, ఎవరు కాదు మా నాన్నే. అది ఇంతమందికి ఇన్ని చేసేసి ఇన్ని రోజులకి దాని లైఫ్లో ఒక ఇది వచ్చిందయా, దానికి ఎప్పుడు అందరికి చేస్తూ ఉంటుంది, ఎవరి గురించి ఆలోచిస్తుంటుంది. అందరూ అనుకుంటారు అది ఎవరి గురించి పట్టించుకోదని. నా కూతురికి ఇప్పటికీ లైఫ్లో ఒక దానికంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది, దానికోసం ఒక ఇది వచ్చింది అని. హీ వాజ్ లైక్ లిటరలీ క్రైయింగ్ అంట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందంట ఆయన్ని కన్సోల్ చేయడానికి వాళ్ళకి. ఐ డోంట్ నో, ఐ వాజ్ ఇన్సైడ్. సో ఆయన ఇప్పుడు అదే అంటారు, అమ్మాయ నా కూతురికి ఒక బేబీ పుట్టింది, నేను ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి. హీ వాంటెడ్ టు, అంటే అన్ని ఆ పిల్లకి, ఆ పుట్టిన పిల్లకి, నాకు ఐ హ్యావ్ ఓన్లీ 1 baby అండి, ఒకటే డాటర్. సో అది పుట్టిన అన్ని దానికి ఓకే, దానికి ఇట్లా చేయాలి, దానికి బారసాలు ఇలా చేయాలి, దానికి ఇది చేయాలి. హీ హ్యాడ్ ఆల్ దోస్ ప్లాన్స్ ఫర్ హర్. సో అట్లా నాకు ఇంకా అమ్మయ్య ఫైన్, మా నాన్న హ్యాపీ, నాకు బేబీ పుట్టేసింది. ఐమ్ లైక్ కంప్లీట్లీ, నాకు ఏమి అన్నీ నాకు కావాల్సినవి నాకు వచ్చేసాయి సింపుల్గా. ఓకే, ఇప్పటికి మనకి లైఫ్ హ్యాపీగా, ఇక్కడ నుంచి ఏదో హ్యాపీ ఎండింగ్ లాగా ఉంటుంది కదా, లైఫ్ గోజ్ ఆన్ అన్నట్టు. సో వీ వర్ ఆల్ లైక్ దట్. సడన్గా నేను ఐ హర్డ్ దట్, మా పాపని తీసుకొని చెప్పి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళగానే సడన్గా మళ్ళీ దిస్ పిడుగులాగా పడింది మాకు. వాట్ ఈస్ దిస్ అంటే డాక్టర్ ఒకటే చెప్పారు. లాస్ట్ డే, ఇట్ వాస్ 2013 November 8th మధ్యాహ్నం నన్ను మా వాళ్ళందరూ వెళ్ళారు. లేదు వాళ్ళ అమ్మాయిని పిలవండి, ఐ నీడ్ టు టాక్ టు హర్ అని చెప్పన్నారు. ద డాక్టర్ ఎవరైతే నాన్నని ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఆయన. సో హీ కాల్డ్ మీ, కూర్చోమ్మా, ఇది సిచ్యువేషన్ ఏంటంటే, హీ వాజ్ ఆయన ఒకటే చెప్పేవారు, రీనల్ ఫెయిల్యూర్ అయినది. మై ఫాదర్ ఇన్ లా హ్యాడ్ ఎ రీనల్ ఫెయిల్యూర్. హీ వాజ్ ఆన్, ఆయన కూడా చనిపోయే ముందు హీ వాజ్ ఆన్ డయాలసిస్ ఫర్ అరౌండ్ 4 years. ఆయన బాగా చూసేవాళ్ళు. హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. మా ఫాదర్ ఇన్ లా కూడా, మా హస్బెండ్ వాళ్ళ ఫాదరు 4 years హీ వాజ్ ఆన్ డయాలసిస్. ఒక్కరోజు హీ కుడెంట్ గో అండ్ సడన్గా వీ లాస్ట్ హిమ్. మా ఫాదర్ ఇల్లాని, మా ఫాదర్ది 2 months గ్యాప్లోనండి. హీ లాస్ట్ హిస్ ఫాదర్, విత్ ఇన్ 2 months ఐ లాస్ట్ మై ఫాదర్. ఇద్దరు పిల్లర్స్ మాకు, ఇద్దరు వెనకాల ఉండేది. ఎంతైనా ఫాదర్స్, నేను చెప్పా కదా ఫస్ట్, వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల ఒక పిల్లర్, ఒక గోడ కట్టేసి నుంచోబెడతారు మనల్ని, మనకు సపోర్ట్గా. వన్స్ సడన్గా మా ఫాదర్ ఇలా జరిగింది, నేను పాపని తీసుకుని వెళ్ళి అవన్నీ చేస్తుండేప్పటికి మా నాన్నకు బాగాలేదు. దెన్ ఐ హ్యాడ్ టు రష్ హియర్. ఇలా చూసేప్పటికి సడన్గా 2 నెలల్లో మా నాన్న, ఆయన ఆగస్ట్ ఎండింగ్లో ఆయన చనిపోయారు, నవంబర్లో ఫాదర్ మా నాన్న. డాక్టర్ పిలిచారు, పిలిచి ఒకటే చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ అ డే, ఫర్ 2 days, బట్ అది కూడా నేను చెప్పను, యూ హ్యావ్ నో టైం. ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు. వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే దర్ ఇస్ నో ఛాన్స్. యూ వాంట్ హిమ్ టు గో హియర్ ఆర్ ఎట్ యువర్ హోమ్, ఇదే అడిగారు. ఇక్కడ అక్కడ ఐఎమ్ లైక్, నాకు ఎట్లా అయిపోయింది అంటే, వాట్ ఈస్ హీ ఆస్కింగ్ మీ, నన్ను ఎందుకు అడుగుతున్నారు వచ్చి, నాకే డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు. నాకు అసలు నాకు షాక్లో ఉన్నా, ఏం అడుగుతున్నారు సార్, నాకు అర్థం కాలేదు, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, ఇలానే అడిగాను. నేను ఒక షాక్లోకి వెళ్ళిపోయాను. బికాస్ హీ ఆస్క్డ్ మీ డైరెక్ట్లీ. డాక్టర్ వాళ్ళకి మనకున్న ఇది డాక్టర్స్కి, బికాస్ దే కెన్ నాట్, వాళ్ళు ఉండకూడదు కూడా. వాళ్ళు సెన్సిటివ్గా ఉంటే మనం సెన్సిటివ్గా వాళ్ళు ట్రీట్ చేయలేరు. మీకు ఇదే చెప్తున్నానమ్మా, ఆ మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఉన్నసేపు ఆయన ఉంటారమ్మా, ఆ మెడిసిన్ తీసేస్తే యూ గోన్ లూజ్ హిమ్. సో ఆయన ఇక్కడే ఉంచుతారా లాస్ట్ మినిట్ వరకు, ఆర్ ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని మళ్ళీ అడిగారు. ఇంకేం మాట్లాడలేదు. సరే ఒక్కసారి వెళ్ళి నాన్నతో మాట్లాడతాను సార్, ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నా. అదే చెప్పా ఇంకా. ఐ డెంట్ క్రై, ఐ డెంట్ డూ ఎనీథింగ్. ఐసీయూలో ఉన్నారు ఆయన. ఆయన ఒకటి చెప్పారు, అమ్మా ఈ రీనల్ ఫెయిల్యూరు మా మామయ్యకడమ్మో ఆయనలాగా చేయలేనమ్మా, నా వల్ల కాదు, నేను ఏ రోజైతే డయాలసిస్ చేయించుకుంటాను ఆ నెక్స్ట్ డే నేను ఉండనమ్మా. దట్ వాస్ ద వర్డ్ ఐ హర్డ్. నాకు చాలాసార్లు ఆయన, ఎందుకంటే మా మామయ్య గారిని చూసి ఆయన చాలా స్ట్రాంగ్ అమ్మా, ఆయన అంత స్ట్రాంగ్ నేను కాదు, ఏదో లివర్ ట్రాన్స్ప్లాంట్ అది ఇది అని. 4 ఏళ్ళు డయాలసిస్ మీద, 4 years అండి. హీ యూస్ టు గో ఎవ్రీ ఆల్టర్నేట్ డే, హీ యూస్ టు గో ఫర్ డయాలసిస్ అండ్ హీ యూస్ టు కమ్ అండి. ఆయన చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆయన కూడా నన్ను పిల్లలని కూతుర్లని చూసుకునేవాళ్ళు, అన్నం కలిపి తినిపించేవాళ్ళు.
అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన చూసి అనేవాళ్ళు, అమ్మో ఆయనలాగా నా వల్ల కాదమ్మా, బావగారు మీలాగా నేను చేయలేనంటే, ఏ రోజైతే నాకు డయాలిసిస్ అనే మాట నాకు చెవిన పడుతుందో నెక్స్ట్ డే నేను ఉండనండి అన్నారు. దట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్. ముందు రోజు డయాలిసిస్ జరిగింది. November 7th హీ గాట్ హిస్ ఫస్ట్ డయాలిసిస్ డన్. November 8th ఐ లాస్ట్ హిమ్. వెళ్ళారు. ఐ వెంట్ టు ఐసీయూలోకి వెళ్తే, ఐసీయూలోకి వెళ్ళి నాన్న ఏమా, హీ వాజ్ అవేక్. బాగా చిరాగ్గా ఉందమ్మా అండ్ ఆయన క్యాథెటర్ పెట్టారు. సమ్మర్ ఇయర్ వాళ్ళకి డయాలిసిస్కి క్యాథెటర్ పెడతారు కదా, ఇక్కడ పెట్టారు. అమ్మా నాకు కంఫర్టబుల్గా లేదమ్మా, ఎందుకున్నాం మనం, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, చిరాగ్గా ఉంది అంటే ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగారు. ఒకటే అడిగా, ఇంటికి వెళ్ళిపోదామా నాన్న అని. వెళ్ళిపోదామమ్మా, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అన్నారు. హీ డజంట్ నో, అంటే హీఈస్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్గానే ఉందో ఆయనకి ఏదో అని. మళ్ళీ అమ్మ నీకేదో చెప్పాలి, ఏం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. లాస్ట్ ఏం చెప్పాలి నాన్న, సరే నాన్న ఇంటికి వెళ్ళిపోదాము. ఇంకా నేను ఏడవలే ఆ టైంలో కూడా. ఐ వాజ్ క్రైయింగ్. ఐ ఆల్మోస్ట్ లైక్ ఇంటికి వెళ్ళిపోదాం అదే మాట ఆయన. సరే నాన్న వెళ్ళిపోదాము అని చెప్పన్నాను. ఐ టోల్డ్ దెమ్. వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకి లెఫ్ట్ అగెన్స్ట్ లామా అని, లెఫ్ట్ అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని చెప్పి వాళ్ళు సైన్ చేయించుకున్నారు. ఈవెన్ దో దే అడ్వైజ్డ్ మీ. సో వాళ్ళ ప్రోటోకాల్స్ మనం ఏమైనా గొడవ చేస్తామని ఉంటుంది కదా వాళ్ళకి. సో లైక్ ఓకే సైన్ చేసేసాను, తీసుకెళ్ళిపోదాము. దెర్ ఇస్ నో పాయింట్. వాళ్ళంతా చెప్పిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉంచి ఆ ఎన్విరాన్మెంట్లో ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో. ఐ వాంట్ హిమ్ టు నాకు పీస్ఫుల్గా వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేయలేం. దే సెడ్ ఆ మెడిసిన్ ఉన్నంత వరకే అని వాళ్ళు క్లియర్గా నాకు చెప్పినప్పుడు నేను అక్కడ ఎందుకు వదిలేస్తాను ఆయన్ని. కానీ అది చాలా టఫ్ కదండి. మీరు టఫ్ డెసిషన్ ఫర్ మీ. డెసిషనే కాకుండా యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు హిమ్. And మీకు అందరికంటే he called me and నాకు డాక్టర్ నన్నే పిలిచి మరీ చెప్పారు. అంటే నాకు ఎట్లా అయిపోయిందంటే వన్స్ నా లైఫ్, మన వరల్డ్ మొత్తం ముక్కలు అయిపోయింది, షాటర్డ్ అయిపోయింది. మనం అంటాం షాటర్డ్ ఇంటూ పీసెస్ అని. అసలు ఐ కుడెంట్ టేక్ ఇట్ లైక్. కానీ మీరు అక్కడ ఏడ్చే లిబర్టీ కూడా మీకు లేదు. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మీ ఫ్యామిలీ. మీరే మీ నాన్న తర్వాత వాళ్ళకి చెప్తున్నారు ఇది పరిస్థితి అని. అస్సలు అంటే ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి. ఐ నో అది చాలా 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 కష్టమైన సిచ్యువేషన్, ఎవరికి రాకూడదు. ఎనీ ఫ్యామిలీ. నేను ఇప్పటికీ అనుకుంటా, ఇప్పుడు కూడా నాకు అందుకని అంట, అంబులెన్స్ పక్క నుంచి వెళ్తుంటే కూడా దండం పెట్టుకుంటాను నేను. ఆ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ఫ్యామిలీకి ఏం కాకూడదండి. అది నా కూతురు కూడా అలవాటు చేశాను. నేను పొరపాటు నేను చూడకపోతే అమ్మా అంబులెన్స్ వెళ్ళింది, నువ్వు దండం పెట్టుకోలేదు దేవుడికి అంటది. అట్లా అలవాటు చేసేసా. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దట్. అదే అంబులెన్స్లో నేను కూర్చొని మా నాన్నతో పాటు ఇంటికి చేరిన దాన్ని. ఐ నో దట్ ఆ పెయిన్ నాకు బాగా తెలుసు. ఇప్పటికీ నేను అందుకని పక్క నుంచి నేను అంబులెన్స్ వెళ్తున్నా, హాస్పిటల్ వెళ్తున్నా, ఎవరన్నా వాళ్ళకి ఏం కాకూడదు. ఆ ఫ్యామిలీకి ఐ నో ఆ ఫ్యామిలీకి ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే దూరం అయిపోతారో ఆ పెయిన్ ఏంటి అనేది నో వన్ నోస్ బెటర్ దెన్ మీ. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేప్పటికి అప్పటికే టీవీ సో కాల్డ్ కొంత ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉంటారు కదా, అప్పటికి ఆయన బతికే ఉన్నా కూడా వీ లాస్ట్ హిమ్ అని చెప్పేసి టీవీలో వేసేసారు. 2008లో కూడా దేర్ సో మెనీ ఎంతూజియాస్టిక్ పీపుల్ అండి. వాళ్ళకి దే హ్యావ్ లైక్ ఓకే మనము వేసేద్దామని వేసేసారంట. వీ డోంట్ నో, మేము చూడలేదు. అప్పటికి మాకు కాల్ చేసి అడిగే వరకు మాకు తెలీదు. టీవీలో ఇట్లా జరిగిందంటే బాబు ఇంకా జరగలేదు బాబు, ప్లీజ్ దయచేసి కొంచెం ఇచ్చేయండి అంటే దెన్ పీపుల్, మురళీమోహన్ గారు మిగతా వాళ్ళందరూ దే హ్యావ్ టేకన్ ది ఇనిషియేటివ్ అండ్ దే బాగున్నారు. ఎందుకయ్యా మీరు ఇలా ఇస్తున్నారని. నవ్ ఆల్సో ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో చూస్తే కూడా వాళ్ళు మాట్లాడేది మీకు తెలుస్తుంది. ఎందుకయ్యా మీరు ఇలా ఇస్తున్నారు, ఇంకా ఆయన బాగున్నాడు, చక్కగా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, నో అట్లా చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఫుల్గా దే రియాక్టెడ్ ఇన్ అ ప్రాపర్ వే. కానీ భయంకరం కదండి లైఫ్లో. తెలిసిపోయి చావు వస్తుందని పర్సన్ అక్కడ పెట్టుకొని చావు ఎప్పుడు వస్తుందా, ప్రశాంతంగా చనిపోవాలి అని ఎదురు చూడడం అనేది భయంకరం. అంటే టార్చరింగ్, అది నరకం. భయంకరం అనే వర్డ్ చాలా తక్కువ, నరకం. దానికంటే మనం చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. ఐ కుడ్ సీ నాకు అంటే అదే అనిపిస్తుంది, దేవుడు ఒకళ్ళు తీసుకెళ్లే ముందు ఒకళ్ళు ఇస్తారు కదా అని. మైట్ బీ అప్పుడు ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నాకు పాప లేకపోయి ఉంటే ఐ డోంట్ నో నేనేమైపోయేదాన్ని తెలీదు. ఐ వుడెంట్ టేక్ ఇట్. మిగతా వాళ్ళ సంగతి ఐ కెనాట్. ఎందుకంటే మేబీ అది మా ఇద్దరి మధ్య బాండింగో ఏమో తెలీదు. సర్జరీ తర్వాత నుంచి హీ నెవర్ కాల్ మీ బై నేమ్. నా పేరు పెట్టి ఏ రోజు పిలవాల. సర్జరీ తర్వాత నుంచి హీ కాల్ మీ ప్రతిరోజు అమ్మ అని తప్పితే ఏ రోజు నన్ను హీ నెవర్ కాల్ మీ బై నేమ్. శాంతి అని నేను ఈ రోజు పిలవాలి ఆయన.
అమ్మేది, అమ్మ ఎక్కడుంది ఒకటే అనేవాళ్ళు. అమ్మా నాకు కూతురు అంటే ప్రేమ అనేది ఉంటుంది కదమ్మా, నా కూతురు అంటే పిచ్చమ్మా. ఆ డై ఇప్పటికీ అది గుర్తుంటుంది, నా కూతురు అంటే పిచ్చమ్మా, ఐ డోంట్ నో. ఇంకా వేరే మాట లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు. ఇంట్లో వాళ్ళందరూ అంటారు ఏం కాదు వీళ్ళిద్దరు మరీ ఇలా చేస్తారు ఓవర్ యాక్షన్ అన్నట్టుగా. నో, అంటే తెలియకుండా ఆయన అట్లా అంటుంటారేమో. ఆయన ఒక మాట ఒకసారి చెప్పారు, మా అమ్మే అది, దాన్ని ఏం అనకండి, అది లేకపోతే నేను ఇవాళ లేను. హీ రిమెంబర్స్ దట్ ఎవ్రీ సింగిల్ సెకండ్. ఆయన నెక్స్ట్ వచ్చిన 5 yearsలో ఆ లైఫ్ని ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆయన హీ అప్రిషియేటెడ్ దట్. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, నేను బ్రతుకున్న ప్రతి నిమిషం ఐ అప్రిషియేట్ ఇట్. ఇది నాకు రెండో లైఫ్. ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేయలేదండి. ఆయన రిలాక్స్ అవ్వలేదు. హీ వాంటెడ్ టు, అంటే మాకు ఎలా సపోర్ట్ అవుతుంది, ఎలా సపోర్ట్ అవుతుంది, ఇంకెంత టైం ఉందో తెలియదు. బట్ మాకు వీవర్స్ ఎవరు, మాకు అసలు అంత తొందరగా అవుతుందని కూడా మాకు తెలియదు. తీసుకొచ్చిన ఎంతసేపటికి, ఎన్ని గంటలకి జరిగిపోయింది? couple of hours, 3-4 hours అంతే. ఇంటికి తీసుకొచ్చాము అరౌండ్ 8 o'clock సమ్ టైమ్. అది కూడా ఎట్లా తెలుసా, హీ వాజ్ ఆస్కింగ్ అమ్మా ఏమైనా కావాలమ్మా, ఏమైనా తాగాలనిపిస్తుంది, ఏమైనా చేస్తావా అని అడిగారు. గుర్తున్నారా? అందరు గుర్తున్నారా? ఎవరు గుర్తులేదు? మురళీమోహన్ గారితో అన్న బాగానే ఉన్నాను అన్నయ్య, ఏదో ఇంటికి ఎందుకు ఇంతమంది వచ్చారు అని అడిగారు మురళీమోహన్ గారిని. బాగానే ఉంది అన్నయ్య, కాసేపు టోటల్ సెన్సెస్ లో ఉన్నారు, కంప్లీట్ సెన్సెస్, 100% సెన్సెస్ లో ఉన్నారు. అమ్మ ఏమైనా కావాలమ్మా అన్నారు. ఏం కావాలనంటే కాఫీ పెట్టిస్తావా నువ్వు అన్నాడు. హీ లైక్స్ మై కాఫీ. సో సరే నాన్న పెట్టిస్తాను, కాఫీ తాగుతారా అన్నారు. తాగుతానమ్మా అన్నారు. పడుకొని ఉన్నారు. హీ వాజ్ టాకింగ్ టు మీ, హీ వాజ్ ఆస్కింగ్ మీ, హీ వాజ్ టాకింగ్ టు మీ లైక్ పెట్టిస్తానని. దాంట్లో కాఫీ వేసిస్తే ఎట్లా తాగుతారు, పడుకొని ఉన్నారు కదా, లేపలేము. స్పూన్తో తాగించినాను అంటే సరే అమ్మా. లాస్ట్లో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అన్నం ఎవరు పెట్టినా తినేవాళ్ళు కాదు. ఇంత ముద్దలు చేసి పెడితే యూస్ టు ఈట్ దిస్ మచ్. అది ఇంత అన్నం నాకు పెట్టడానికి నాకు 1 hour పట్టేది. బత్తిలాడి పెడితే పప్పు అన్నం ఇంత, జస్ట్ ఇంతే అన్నం తినేవాళ్ళు. అలా ఒక 10 days అలా ఎవ్రీ సింగిల్ డే. ఇంకెవ్వరు పెట్టినా తినేవాళ్ళు కాదు. మా అమ్మ కూడా అమ్మ మేము పెడితే తినరే, నువ్వు వెళ్ళవా, నువ్వు పెట్టవా నాన్నకి, మేము పెడితే ఏమన్నా మళ్ళీ తినకుండా వదిలేస్తారేమో. ఆవిడ భయం ఆవిడది. ఆవిడ చూడలేదు కదా, ఆవిడ ప్రపంచం ఆయనే. ఆవిడ బయటికి వెళ్ళేది కాదు, ఏమి ఉండేది కదా, ఆయనే ప్రపంచం, ఆయనతోనే ప్రపంచం. సో తర్వాత ఇంకా షీ వాజ్ లైక్ కంప్లీట్గా తన ప్రపంచం 4 గోడల మధ్య ఇప్పటికీ ఉంటుంది. కానీ సో సరే వచ్చి ఇట్లా అడిగారు, కొంచెం కాఫీ తాగితే చాలా నాన్న చాలా. అమ్మ నీకు ఏదో చెప్పాలనిపిస్తుందమ్మా, ఏం చెప్పాలో తెలియట్లేదు, నీకేదో చెప్పాలి. లాస్ట్లో కూడా చెప్పండి నాన్న, ఇక్కడే ఉన్నాను కదా, మీకు అని చెప్పాలా, మాట్లాడాలా, ఏం చెప్పాలి నాన్న, ఏమైనా కావాలంటే నాకేం వద్దమ్మా, కానీ నీకేదో చెప్పాలి. ఏం చెప్పాలో తెలీదు. ఐ డోంట్ నో వాట్ ఆయన మైండ్లో ఏముందో కూడా నాకు తెలియదు. సో ఇంట్లోకి పాప ఏడుస్తుంటే ఐ వెంట్. పాపకి ఫీడ్ చేయాలి అది ఇది అని. పాప పొద్దున్న నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు, పాపని ఫీడ్ చేయలేదు, అది జస్ట్ 3-4 months బేబీ కదా, సో ఒక్కసారి దానికి లోపల పాలు ఇచ్చేసేసిరా అంటే, సో జస్ట్ అట్లా రూమ్లోకి వెళ్ళా, పాలు ఇస్తున్నా. ఇంతలోకి అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు. ఎవరు? మై డాడ్ వాజ్ కాలింగ్ మీ. ఇంతలోకి అందరు పరిగెత్తుకొచ్చి అమ్మా శాంతి నిన్నే పిలుస్తున్నారు, తెలియదు ఎందుకు పిలుస్తున్నారు, నిన్నే పిలుస్తున్నారు. అందరు అక్కడే ఉన్నారు, అమ్మ అందరు కూర్చొని ఉన్నారు. ఎవరు కావాలంటే అమ్మ కావాలి అన్నారు. అండ్ పాప అంటే సరే వెంటనే పాపని ఇచ్చేసేసాను. ఐ వెంట్ అవుట్. ఏం నాన్న ఏం కావాలి అన్నారు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం మాట్లాడలేదు. లాస్ట్ వర్డ్ కూడా అమ్మ అంటూ కళ్ళలోకి చూశారు. హీ కుడెంట్ క్లోజ్ హిస్ ఐస్. కళ్ళు చూస్తూనే ఓపెన్లోనే ఉన్నారు. అలానే ప్రాణం వదిలేశారు. హీ వాజ్ లైక్ ఓపెనింగ్ హిస్ ఐస్. కళ్ళలోకి చూస్తుంటే ఐ కుడ్ సీ. ఐ వాజ్ వన్ లైక్ ఇక్కడ ఉన్నా నేను. ఇప్పటికీ అందుకనే ఆయన చనిపోయారు అన్న ఇప్పుడు కూడా ఎంటున్నాను. కానీ ఈ రోజుకి ఆయన జరిగింది, ఆయన లేరు అంట తప్పితే ఐ వోంట్ టేక్ ఇట్. ఈ క్షణం కూడా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 10 years. 2013లో ఐ లాస్ట్ హిమ్. ఇట్స్ 2024, 10 years మొన్న అయినాయి. 11th year ఇది. ఈ రోజుకి ఎవ్రీ సింగిల్ డే, ఆల్మోస్ట్ లైక్ సింగిల్ డే అనకపోయినా రెగ్యులర్గా నేను ఆయన ఇక్కడ కల్లోనే వస్తుంటాడు. ఈ రోజుకి నేను ఐ హగ్ హిమ్ అండ్ ఐ క్రీమ్ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళదని ఎవ్రీ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే అవనియండి. ఇప్పటికీ నేను బతిలాడుతుంటాను, నాన్న ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళదని. సమ్హౌ ఐ మిస్ హిమ్ డ్రాస్టికలీ. ఎట్లా అంటే
చెప్పలేను ఎవరు మిస్ అవుతున్నారో లేదో. ఈవెన్ మా అమ్మ కూడా, నేను పొగరుగా చెప్పట్లేదు, మా అమ్మ కూడా అంత మిస్ అవుతుందో లేదో తెలియదు. సమహౌ నాకు ప్రపంచం మొత్తం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అంటే యూనో వాళ్ళకి ఎవరికి అందరికీ బాధ ఉంటుంది కాదనను, బట్ ఐఎమ్ ద వన్ ఎక్కువ నేను సఫర్ అవుతున్నాను, ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాను. కానీ ఆయన చనిపోయారన్న క్షణం అది జీర్ణించుకోవడానికే నాకు తెలిసి చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే మీరు చెప్తున్నారు నాన్న లేదన్నది ఆ స్పృహ తెలుస్తుంది. కానీ వన్స్ ఆయన అప్పుడు చనిపోయి మీ చేతిలో చనిపోయినప్పుడు అసలు తెలిసిందా? అసలు అసలు ఏమన్నా అర్థమైందా? కంట్లోంచి నాకు తెలిసి నీళ్ళు కూడా వచ్చి ఉండవు. ఐఎమ్ లిటరల్లీ కొంతమంది అడిగారు నువ్వేంటి సిపిఆర్ చేస్తున్నా, లేపుతున్నాను ఆయన్ని. ఐ థాట్ ఈజ్ లాస్ట్ కాన్షియస్నెస్ పోయింది అనుకున్నా, ఆయన అయింది అనుకోవట్లేదు. ఆయన లేపుతున్నా, లేనానా 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 అదిలేసినట్లు వాళ్ళు ఆయన కళ్ళు మూసే వరకు నాకు తెలియలేదు. కంప్లీట్గా షాక్లో ఉన్నా, కంప్లీట్ షాక్. అండ్ ఐ క్లోజ్ మై సెల్ఫ్ టు 4 walls ఫర్ ఆల్మోస్ట్ 3 years. నేను బయటికి రాలేదు కంప్లీట్లీ. నేను బయట ప్రపంచం చూడలేదు, చూడదలుచుకోలేదు. నాకు ఐ డోంట్ వాంట్. 13 days ఏదైతే జరుగుతుందో ఐ వాజ్ దేర్. వెళ్ళాము, అంతా అయిపోయింది. ఐ కేమ్ బ్యాక్ హోమ్, అంతే. ఆ తర్వాత ఆ పిల్ల నాకు ఆ పాప ఉంది, అదే ప్రపంచం. ఐ లాక్ మై సెల్ఫ్ అన్లెస్ అంటే పాప బర్త్డే ఉంది, దానికి అన్నీ చేయాలి. ఎందుకంటే ఆయన కళ, నేను అది చేయాలి, దానికి ఇది చేయాలి. ఐ నో నేను చేయలేనని కూడా తెలుసు. పాప అన్నప్రాసన ఆయన జరిగిన 20 daysలోనే పాప అన్నప్రాసన, అది కూడా చేశా కావాలనే నేను. అందరూ అన్నారు నువ్వేంటి ఇప్పుడు మొన్న మీ నాన్న జరిగింది 20 రోజుల్లోనే నువ్వు ఇట్లా ఫంక్షన్ చేస్తున్నావంటే, అది ఆయనకు కావాలి, ఆయన అడిగారు, అది నేను చేస్తా. నా బాధ అనేది నాకుంటుంది. ఆయన నా పిల్లకి ప్రతిదీ చెయ్యాలి అనుకున్నారు. ఇట్ వాస్ హిస్ డ్రీమ్. దానికి సంబంధించి ప్రతిదీ చేస్తా. ఈ క్షణం కూడా, ఈ రోజుకి కూడా దానికి కావాల్సింది ప్రతిదీ చేస్తా. ఐ నో ఆయన ఎంత ఇదయ్యారో, ఆయన ఎంత ఆ పిల్ల కోసం దానికి అది చేయాలి, ఇది చేయాలని అంత కలలు కన్నారు. సో దానికోసం అన్నీ చేస్తా, ఎంతైనా కష్టపడతా. 20 రోజుల్లోనే ఫంక్షన్ చేసావు, నీకు అసలు ఏమంటే చేస్తా నేను ఫంక్షన్. మేబీ ఆయన అప్పుడు చూడొచ్చేమో ఆ పిల్లకి నేను ఇలా చేశానని. ఐ డోంట్ వాంట్ టు మిస్ దాట్. అట్లీస్ట్ ఆయన అక్కడక్కడే ఉంటారేమో. సో అలా దాని బర్త్డే కానీ ఏదైనా అట్లా, సో ఆ ప్రతిదీ అలా చెయ్యాలి దానికోసమని. ఐఎమ్ సీయింగ్ మా నాన్నని దాంట్లో చూసుకుంటా. డయాబెటిక్ అయిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అర్థం అవుతుంది. మనం విషమే తింటున్నాం, ఎన్ని పెస్టిసైడ్స్, మన పిల్లలకి అదే పెడుతున్నాం. ఎంత సఫర్ అవుతుంది ఒక మనిషి. జనరేషన్ ముందు ఎలా ఉంటుందో, ఎలా ఉంటాం తెలియదు. ఇప్పుడు ఉన్నదాన్ని నేనైతే ఒకటే చెప్తానండి, ఈ మినిట్ని అప్రిషియేట్ ద మినిట్ యూర్ లివింగ్. ఈ లైఫ్లో నెక్స్ట్ మినిట్ ఏంటో నీకు తెలియదు. అప్రిషియేట్ ఎవ్రీ మినిట్ యూర్ లివింగ్ అండ్ యూర్ లివింగ్ హెల్దీలీ. మీరు ఆరోగ్యంగా ప్రతి క్షణం బ్రతికే ప్రతి క్షణాన్ని మీరు అప్రిషియేట్ చేయండి. నాకు తెలిసి బికాస్ వీ హ్యావ్ బీన్ త్రూ సో మచ్ అంటే ప్రతి క్షణం ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. లైఫ్ అండి, ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఫాదర్స్ డేకి ఇంతకు మించి గొప్ప ఇంటర్వ్యూ నేనైతే తీసుకురాలేను. నాన్న ప్రేమను గుర్తు తెచ్చుకోవడానికి ఇంతకంటే త్యాగము, ప్రేమ, పిచ్చి నాన్న పట్ల నేను మేబీ తీసుకురాలేకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. అండ్ ఫాదర్స్ డే సందర్భంగా ఏవిఎస్ గారి గురించి నేను ఇంకా చాలా మాట్లాడాలి, మీ గురించి మాట్లాడాలి. ప్రస్తుతం మీరున్న కెరియర్ ఏదైతే యాక్టింగ్ ఉందో అది మాట్లాడాలని, కానీ బట్ నాకు ఈ ఫీల్డ్ని డైల్యూట్ చేయడం ఇష్టం లేక మనం ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడదాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారు రైట్ నౌ విత్ మూవీస్ అండ్ సీరియల్స్ తోటి. ఇట్స్ మీ కెరియర్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ థ్యాంక్స్. సో మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సో మీ నాన్నకి కోసమని మీరు ఏదైనా చేయగలిగితే అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేనైనా ఒకటే అనుకుంటానండి, దేవుడు ఏదైనా సరే నాకు ఒక వరం ఇచ్చిందంటే అట్లీస్ట్ నాకు ఒక్క విషయం తెలియాలి ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే ఫాదర్, మా నాన్న ఎక్కడ ఉన్నా సరే ఐ వాంట్ హిమ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో మీరు కూడా మీ నాన్న మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి, మీ నాన్న నా పిల్లలరా అని చెప్పుకునే స్టేజ్కి ఉండండి. ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. సో వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ రారు, మీరు ఎంత ఏడ్చినా వాళ్ళు రారు.
ఈ రోజు కూడా అంటే 10 ఏళ్ళు అయిపోయినా కూడా నా ఫీలింగ్ ఇలా ఉంది అంటే, మనం ఎంత ఇదైనా వాళ్ళు ప్రతి క్షణం మన కోసం బతుకుతారండి. మనకు తెలీదు అంతే. మనం అనుకుంటాం వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు మనల్ని రెస్ట్రిక్షన్స్‌లో పెడుతున్నారు అని. పేరెంట్స్‌కి ఎప్పుడు పిల్లల మీద పగ ఉండదండి. నో పేరెంట్ ఎవ్వరికి ఏ తల్లిదండ్రులకి పిల్లల మీద పగ ఉండదు. కేవలం వాళ్ళు తిట్టినా, తిమ్మినా, కొట్టినా కూడా అది మీ మంచి కోసమే. సో ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఉన్న ప్రతి నిమిషాన్ని వాళ్ళ కోసం కేటాయించడానికి ట్రై చేయండి. వాళ్ళతో కనీసం కొంచెం టైం అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ అప్రిషియేట్ యువర్ ఫాదర్స్, ఎస్పెషల్లీ యువర్ ఫాదర్స్. ఎగ్జాక్ట్లీ. అమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారండి. అమ్మ గొప్పతనం గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నాన్న గురించి ఎవ్వరు చెప్పరండి. మన కోసం వెనకాల ఉండి ప్రతి క్షణం కరిగిపోతూనే ఉంటారు. సో ప్లీజ్ అప్రిషియేట్ యువర్ ఫాదర్స్ అండ్ ఐ మస్ట్ సే దిస్. ఎందుకంటే నా ఫాదర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మా నాన్నకి దేవుడు నన్ను ఏదైనా తీసుకెళ్ళిపోమని నన్ను తీసుకెళ్ళిపోయినా మా నాన్న నా గురించి గర్వపడాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను చూసి ఓకే నా కూతురు ఒక ఇది నిలబెట్టింది నా పేరు అనేది ఒక చిన్న ఇది కోసం ఈరోజు నేను వినలేను. నేను ఎంత రీచ్ అయినా కూడా ఆయన దగ్గర నుంచి అప్రిసియేషన్ వినలేను. బట్ మీరు మాత్రం మీ పేరెంట్స్ని, మీ ఉన్న పేరెంట్స్ని మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయకండి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.